తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. మన్ కీ బాత్లో మోదీ సందేశం, యువత, సంస్కృతి, వ్యవసాయంపై ప్రత్యేక ప్రస్తావన. యోగాంధ్ర 2026కు భారీ సన్నాహాలు. రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల యోగా ఉత్సవాలు. ఖర్గేతో రేవంత్ కీలక భేటీ. కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో ముమ్మర చర్చలు. బాల్క సుమన్కు 14 రోజుల రిమాండ్. చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. ఎల్లమ్మగుట్టలో గుప్త నిధుల కలకలం. తవ్వకాలు, క్షుద్ర పూజలతో స్థానికుల్లో భయం. బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తత. మమతా మేనల్లుడిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి. పిఎస్జీ చారిత్రక విజయం. సంబరాల్లో హింసతో నగరం అట్టుడికిన పరిస్థితి. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు లారీని ఢీకొని 3 మృతి. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత. హెల్త్ స్కీమ్పై సీఎం సమీక్ష. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ ఆరోపణలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కవిత విమర్శలు. స్వదేశీ సైనిక శక్తి లక్ష్యం. కొత్త సిడిఎస్ రాజా సుబ్రమణి స్పష్టీకరణ. భారత నౌకాదళం పూర్తి అప్రమత్తతతోనే ఉంది. నౌకాదళ అధిపతి కృష్ణస్వామినాథన్ వ్యాఖ్యలు. తిరుపతిలో మరో చోరీ కలకలం. హోటల్ గదిలో $1000 మాయం. అప్పుల పాలైన తెలంగాణ. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ తలసాని విమర్శలు. మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వారసత్వం, యువత విజయాలు, సామాజిక సేవలపై ప్రత్యేకంగా మాట్లాడారు. నెదర్లాండ్స్ నుంచి భారత్కు తిరిగి వచ్చిన చోళుల కాలం నాటి అనైమంగళం రాగి శాసనాలు ప్రతి భారతీయుడికి గర్వకారణంగా చెప్పారు. యువ అథ్లెట్లు గురువిందర్ సింగ్, అనిమేష్ కుజూర్ విజయాలను అభినందిస్తూ భారత అథ్లెటిక్స్ భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉందన్నారు. తమిళనాడుకు చెందిన గిరిజామ్మ దేశ సేవను, జైగోపాల్ గరుడియా హిందూ విశ్వవిద్యాలయ పాఠశాలల విద్యా సేవలను ప్రశంసించారు. మామిడి పండ్ల సీజన్ సందర్భంగా అల్ఫాన్సో, కేసర్, దసేరి, లంగ్డా వంటి ప్రసిద్ధ రకాల విశిష్టతను ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్లోని డాల్ఫిన్ను 13 గంటల పాటు శ్రమించి కాపాడిన వారిని అభినందించిన మోదీ, కేరళలో వేలాది మందికి ఈత శిక్షణ అందిస్తున్న స్విమ్మింగ్ క్లబ్ సేవలను కూడా కొనియాడారు. అలాగే ఎండల సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వంతెనపై 25,000 మందితో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక అంశంతో కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ప్రాంతాలు, విద్యా సంస్థలు, కార్యాలయాల్లో యోగా నిర్వహిస్తారు. అదనంగా 1,00,000 మంది శిక్షకులకు శిక్షణ ఇవ్వనున్నారు. యోగాసనాలు, ఆరోగ్య సూచనల వీడియోలను ప్రజలకు అందుబాటులో ఉంచి యోగాను జనజీవితంలో భాగం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో శంషాబాద్లో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, 6 హామీల అమలు పురోగతిపై చర్చించినట్టు సమాచారం. అలాగే ప్రభుత్వం, పార్టీ సమన్వయం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై సుదీర్ఘంగా సమాలోచనలు జరిగాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, శాఖల పునర్విభజన అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వారంలో పార్టీ అగ్రనేతలతో మరోసారి చర్చించి జూన్ 2వ వారంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సుదీర్ఘ విచారణ జరిపి కింగ్కోటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత హిమాయత్ నగర్లోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్కు విధించింది. దీంతో బాల్క సుమన్ను చెంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో గుప్త నిధుల అనుమానాలతో కలకలం రేగింది. ఓ మహిళ తన సొంత స్థలాన్ని తడకల షెడ్లతో పూర్తిగా మూసివేసి రాత్రి వేళల్లో రహస్యంగా తవ్వకాలు నిర్వహిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. త్రవ్వకాలకు ముందు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు చేస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. ఆశ్చర్యకరంగా మధ్యాహ్న వేళల్లో కూడా పూజలు కొనసాగుతుండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు జరుగుతున్నాయనే ఆరోపణలతో ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సైతం జంకుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనాపూర్లో స్థానికులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఎన్నికల హింస బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజల ఆగ్రహంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుండి తరలించారు. తమ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదనే అసంతృప్తితోనే నిరసన వ్యక్తం చేశామని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని అభిషేక్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి నెల కూడా కాకముందే పోలీసులు కనిపించకుండా పోయారు. ఇదేనా వారి ప్రజాస్వామ్యం అంటూ ఆయన మండిపడ్డారు. ఘటనతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. యూఈఏఎఫ్ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను పీఎస్జీ కైవసం చేసుకోవడంతో పారిస్ నగరం ఆనందంలో మునిగిపోవాల్సింది పోయి అల్లర్లతో అట్టుడికిపోయింది. విజయోత్సాహంతో అభిమానుల పేరుతో కొందరు ఆకతాయిలు కార్లకు నిప్పంటించి దుకాణాలు ధ్వంసం చేసి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈఫిల్ టవర్, ఛాంప్స్ ఎలిసిస్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి 280 మందిని అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా మెట్రో, ట్రామ్ బస్సులను సర్వీసులు నిలిపివేశారు. కప్ గెలిచి జట్టుకు గౌరవం తేవాల్సిన వేడుకలు చివరికి నగరానికి నష్టం, ప్రజలకు ఇబ్బందులు మిగిల్చాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయం కంటే విధ్వంసమే ఎక్కువగా కనిపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు, బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన ఆరోగ్య భద్రత కల్పించేందుకు రూపొందిస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు చేయనున్న ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నుంచి 6 పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులతో ట్రస్టును ఏర్పాటు చేయనుంది. డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కుటుంబ సభ్యుల వివరాల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, పారదర్శకంగా, సమర్థవంతంగా పథకాన్ని అమలు చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యుత్ రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు డిస్కం పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి మిగతా 2 డిస్కంలను ప్రైవేట్ పరంపర చేయాలనే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. విద్యుత్ సంస్థలను ప్రైవేట్కు అప్పగిస్తే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో చిన్న, మధ్య తరహా సౌర విద్యుత్ సంస్థలను దెబ్బతీస్తుందని విమర్శించారు. దేశీయ బ్యాటరీ తయారీ తప్పనిసరి చేస్తూ కేవలం 5 రోజుల గడువు ఇవ్వడం సరైంది కాదని, కొన్ని సంస్థలకు గుత్తాధిపత్యం కల్పించే ప్రయత్నమంటూ ఆరోపించారు. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. భారత కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ఎన్ఎస్ రాజసుబ్రమణి కీలక వ్యాఖ్యలు చేశారు. సైన్యంలో సమన్వయం, స్వావలంబన, ఆవిష్కరణలే ప్రధాన లక్ష్యమని చెప్పారు. స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, వినియోగాన్ని వేగవంతం చేస్తామని, రక్షణ రంగంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్టార్టప్లు, పరిశోధనా సంస్థల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతామని తెలిపారు. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత రక్షణకు సాయుధ దళాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సైనికులు, నావికులు, వాయుసేన సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, మాజీ సైనికులు, వీరనారీల సంక్షేమం కూడా తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. దేశ భద్రత కోసం సాయుధ దళాలు అంకితభావంతో సేవలు కొనసాగిస్తాయని భారత ప్రజలకు హామీ ఇచ్చారు. భారత నౌకాదళ 27వ అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అత్యున్నత నాయకత్వం తనపై ఉంచిన నమ్మకం జీవితంలో అత్యున్నత గౌరవంగా చెప్పారు. సవాళ్లతో కూడిన అంతర్జాతీయ భద్రతా పరిస్థితుల్లో భారత ప్రయోజనాల రక్షణ కోసం నౌకాదళం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు నౌకాదళాన్ని అత్యున్నత స్థాయి యుద్ధ సన్నద్ధతతో ఉంచడం తన మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ఆధునీకరణ, సామర్థ్యాల పెంపుపై ఇప్పటికే సాగుతున్న కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని, అత్యాధునిక సాంకేతికతను నౌకాదళంలో ప్రవేశపెట్టి కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.
దేశ సేవలో నౌకాదళం అంకిత భావంతో పనిచేస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలోని మానస సరోవరం హోటల్లో మరో చోరీ ఘటన కలకలం రేపింది. సింగపూర్ నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్ఆర్ఐ ఆర్ముగం కుటుంబం బస చేసిన గది లాకర్లోని $1000 మాయమైనట్టు ఫిర్యాదు వచ్చింది. శుక్రవారం ఉదయం తిరుమల దర్శనానికి వెళ్లిన కుటుంబం సాయంత్రం హోటల్కు తిరిగి వచ్చి చూడగా నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే హోటల్లో వారం రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారికి చెందిన 20 లక్షల రూపాయలు చోరీ కావడం గమనార్హం. వరుస ఘటనలతో హోటల్ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ 45,000 చెరువులకు పునరుజ్జీవం పోశారని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించారని కేటీఆర్ గుర్తు చేశారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు డిస్కంల పేరుతో మాట మార్చారని ఆరోపించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒకటి కూడా నిర్మించలేదని ఎద్దేవా చేశారు. మరోవైపు తలసాని మాట్లాడుతూ తెలంగాణ సాధన నుంచి సంక్షేమ పథకాల వరకు కేసీఆర్ సేవలను ఎవరూ చెరిపివేయలేరన్నారు. 2.5 ఏళ్లలో భారీగా అప్పులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.